టీడీపీ యొక్క లాబింగ్ వల్లే వచ్చింది అనుకున్న వాళ్ళు టీడీపీ లాబింగ్ వల్లే వచ్చిందని, లేదు నిజంగా సినిమా బాగుంటుంది అనుకున్నా సినిమా బాగుంటుందని కామెంట్ చేయండి. ఎవరు ఏమనుకుంటున్నారు, ప్రజల పల్స్ ఎట్లా ఉందో చూద్దాం కామెంట్స్లో. అయితే నందమూరి బాలకృష్ణ నటించినటువంటి భగవంత్ కేసరి అనే ఈ మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది ఉత్తమ చిత్రంగా. అంటే ఉత్తమ చిత్రం అనేది హీరోతో సంబంధం లేకుండా డైరెక్టర్కి, ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్కి ఇస్తారు. ఉత్తమ డైరెక్టర్ అంటే అది వేరే ఉంటుంది. మళ్ళీ అది కూడా వచ్చింది ఏ ఖాతాలో, చాలా గొప్ప విషయం రావడం తెలుగు సినిమాకి. అయితే తెలుగు సినిమాల లిస్టులో వచ్చింది. ఇండియా వైడ్ ఉండేటువంటి సినిమాలో 12th ఫెయిల్కి వచ్చింది. మలయాళంకి ఒక సినిమాకి వచ్చింది, తమిళకి ఒక సినిమా, కర్ణాటకకు కన్నడకు ఒక సినిమా, మరాఠీకి ఒక సినిమా, బెంగాలీకి ఒక సినిమా, తెలుగుకు ఒక సినిమా కింద లాంగ్వేజ్ పరంగా నేషనల్ అవార్డు వచ్చినటువంటి సినిమా ఇది. నిజానికి భగవంత్ కేసరి సినిమా ఓ సూపర్ డూపర్ సినిమా ఏం కాదు, కానీ ఒక హిట్ సినిమా కింద లెక్క కలెక్షన్స్ పరంగా కూడా బాగానే ఆడింది. కొంచెం మార్జినల్గా హిట్ అయినట్టు, లేదా కొన్ని చోట్ల బ్రేక్ ఇవ్వని అవనైనట్టు తెలుస్తుంది. అయితే సినిమాలో కొన్ని సీన్లు మాత్రం నిజంగా మెచ్చుకోదగ్గ సన్నివేశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి నందమూరి బాలకృష్ణ లాంటి ఒక స్టార్ హీరో స్టేజ్ మీద నుంచి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానాన్ని మెచ్చుకోవాలి. ప్రతి సినిమాలో కూడా ఇట్లాంటి ఒక సీన్ ప్రతి పెద్ద హీరో చేయాలని నేను కోరుకుంటా. అబ్బా, ప్రభాస్ అనండి, పవన్ కళ్యాణ్ అనండి, మహేష్ అనండి, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, విజయ్ దేవరకొండ, నాని, ఇట్లా పెద్ద పెద్ద హీరోలందరూ కూడా తమ సినిమాలో ఖచ్చితంగా ఏదో ఒక సామాజిక అంశం గురించి ఒక సీను అట్లా చేయాలని ప్రభుత్వాలు కూడా కంపల్సరీ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. కథతో సంబంధం లేకపోయినా సరే సినిమాలో ఒక సన్నివేశం, ఒక ఆడపిల్ల మీద జరుగుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఆల్రెడీ ఇప్పుడు మగవాళ్ళ మీద చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, అలాంటి వాటి గురించి కావచ్చు, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ప్రభుత్వాలు చేస్తున్న తప్పులు కావచ్చు, సమాజంలో అనేక రకాల రుగ్మతలతో ఈ సమాజం బాధపడుతుంది. వాటిలో ఏదో ఒక అంశాన్ని స్పృశించి చక్కగా తీసుకెళ్లి చెడితే బాగుంటుందని అవుతుంది. గతంలో సినిమాలు వచ్చేవి అట్లాగా. భగవంత్ కేసులో ఒక సన్నివేశం బాగుంటుంది, ఇట్లా ఇంకొన్ని సన్నివేశం మిగతా అంతా కామెడీ పరంగా వెళ్తుంది. తండ్రి కూతురు లాంటి, మామ కోడలు లాంటి ఇద్దరి మధ్య, శ్రీలీల అండ్ బాలయ్య మధ్య సన్నివేశాలు బాగుంటాయి. గతంలో గణేష్ అని ఒక సినిమా వెంకటేష్ నటించింది, అది ఇండియా వైడ్ నేషనల్ అవార్డు వచ్చింది. కేవలం తెలుగు పరంగా కాదు, తెలుగు పరంగా వచ్చింది, కానీ అప్పట్లో ఇండియా వైడ్ నేషనల్ అవార్డు వచ్చేసింది దానికి. ఎంత మంచి సినిమా తెలుసా అది. ప్రభుత్వ హాస్పిటల్స్లో జరిగేటువంటి దారుణాలు, ప్రభుత్వానికి మనం పన్నుల రూపంలో పన్నులు చెల్లిస్తుంటే, డబ్బు కడుతుంటే, హాస్పిటల్స్ ఎంత అధ్వానంగా మెయింటైన్ చేస్తున్నాయి ప్రభుత్వాలు, ఎంత దరిద్రంగా అక్కడ బతుకులు ఉంటాయి అనే దాన్ని చూపిస్తూ ప్రభుత్వ హాస్పిటల్ గురించి వెంకటేష్ హీరోగా గణేష్ అనే సినిమా వచ్చిండి. కోట శ్రీనివాసరావు విలను, రేవతి ఎవరో హీరోయిన్. ఎంత బాగుంటుందంటే ఆ సినిమా, అసలు సినిమా మొత్తం కూడా సామాజిక సామాజిక స్పృహతో ఉంటుంది ఆ సినిమా మొత్తం కూడా. ఏ రకంగా ప్రభుత్వాలు ఉండాలి, ఎట్లా లేవు అనే దాని గురించి. అట్లాంటి సినిమాలు కరువైపోయి కేవలం కొన్ని సన్నివేశాలు బాగుంటేనే అవార్డులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, లాబింగ్లు గీబింగ్లు జరిగాయని నేనైతే నమ్మను. కానీ ప్రతి సినిమాలో ప్రతి హీరో కూడా, రేపొద్దున బాలయ్య రేపొద్దున ఇంకొక సినిమా తీసినా, అక్కడ తీసినా, మధ్యలో డాకు మహారాజ్ తీసిన, అందులో అట్లాంటివి ఏంలో ప్రతి చోట కూడా ఏదో ఒక సన్నివేశాన్ని హీరో వెళ్ళిపోయి నాశనం అయిపోతున్న వాళ్ళని కాపాడేయడం అనేది పక్కన పెడితే, ఒక సామాజిక స్పృహని అర్థమయ్యేలాగా, ఒక మోరల్ అండర్స్టాండింగ్ ఉండేలాగా ఎంత దారుణంగా సమాజం తయారైంది దాన్ని బాగుపరిచే విధంగా ఒక సందేశాత్మక ఒక చిన్న సన్నివేశం, ఒక 5 నిమిషాల సన్నివేశం తీసేలాగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. పెద్ద స్టార్ హీరోలు చొరవ తీసుకోవాలి. బాలయ్య లాంటి వాళ్ళు, చిరంజీవి లాంటి వారు, ప్రభాస్ లాంటి వాళ్ళు, మహేష్ బాబు లాంటి వారు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చొరవ తీసుకోవాలని నేనైతే చాలా ఇదిగా కోరుకుంటున్నా. లాబింగ్ జరిగింది నేనైతే ఏమాత్రం కూడా నమ్మట్లేదు, నిజంగానే వచ్చిందని నమ్ముతాను. ఎందుకంటే లోకల్ స్థాయిలో వచ్చినటువంటి తెలుగు లాంగ్వేజ్కి వచ్చినటువంటి కదా. మరి బేబీ సినిమాకి చంద్రబాబుకి ఏం సంబంధం ఉంటుంది, దానికి కూడా వచ్చింది. బలగం సినిమాకి చంద్రబాబుకి ఏం సంబంధం అయినా వచ్చింది. బలగం సినిమా మాత్రం ఇండియా వైడ్ ఇంకా ఎక్కువ అవార్డ్స్ రావాల్సి ఉంది. చాలా బ్రహ్మాండమైనటువంటి సినిమా. భగవంత్ కేసరి, బేబీ, వీటన్నిటితో పోల్చుకుంటే బలగం ఎక్కడో ఉంటుంది, టాప్ లెవెల్ మూవీ. దానికి మాత్రం చిన్న చితక అవార్డ్స్ వచ్చి అది ఒకటి బాధేసింది. కానీ హనుమాన్కి గ్రాఫిక్స్కి, విఎఫ్ఎక్స్కి ఇవ్వచ్చు అనిపించింది. దానికి ఏదో వేరే కొరియోగ్రఫీ లాంటి దాని ఏదో ఇచ్చారు, ఏదో మొహమాటంతో తీస్తున్నట్టు అనిపించింది. ఇదివరకు చాలా బలగం లాంటి స్ట్రాంగెస్ట్ మూవీ నేనైతే నా జీవితంలో ఈ మధ్యకాలంలో చూడాల. సో దానికి ఇంకా ఎక్కువ అవార్డులు వస్తే బాగుండేది అనిపించింది. సో మీకు ఈ అంశం గురించి ఏమనిపించింది కామెంట్ చేయండి.